students, welcome you all. TGPSC Group 1 మెయిన్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టిన నేపథ్యంలో మన సింగిల్ యాప్ నుంచి కేవలం మన దగ్గర మాత్రమే కోచింగ్ తీసుకున్న ఇద్దరు స్టూడెంట్స్ హావ్ బీన్ క్వాలిఫైడ్ అన్నమాట. అంటే లాస్ట్ లో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 12 మెంబర్స్ తీసుకున్నాను. సో 2 students have been personal mentorship ద్వారా 2 students has been cleared. One XSBSP and second MPTO జాబ్ వచ్చింది. త్వరలో వాళ్ళతోటి మీకు ఓరియంటేషన్ సెషన్ కావచ్చు, లేదా గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలనే దాని మీద మీకు స్పెషల్ సెషన్స్, లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. అది విచ్ ఇస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో లాస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ గా 2023 గ్రూప్ 1 లో భానుప్రకాష్ స్టేట్ టాపర్ గా నిలవడం కావచ్చు. అండ్ ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో ఇద్దరు అమ్మాయిలకి గ్రూప్ 1 రావడం కావచ్చు. రానున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్, ఫైనల్ లిస్ట్ రిజల్ట్స్ లో ఆల్మోస్ట్ 2 స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే నేను బయట అవుట్ స్టేషన్ లో వేరే చోట్ల క్లాసులు చెప్తూ కూడా ఆ పర్సనల్ మెంటర్షిప్ మీద తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్సనల్ మెంటర్షిప్ లో కూడా సో సక్సెస్ రేట్ ఇస్ మోర్ దాన్ 35 to 40% ఉందన్నమాట. సో వాట్ ఐ వాంట్ టు కన్వే హియర్ ఈస్ నథింగ్ బట్, సో నెక్స్ట్ రాబోతున్నటువంటి టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఓన్లీ గ్రూప్ 2 లో లాగా ఓన్లీ క్లాసులు వింటూ ఓన్లీ నోట్స్ రాస్తూ వెళ్తే ఎప్పటికీ అది ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట. మీరు ఎంతకాలం అయితే నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ ప్రాక్టీస్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మీరు ఎంతకాలం అయితే కంటిన్యూస్ ప్రిపరేషన్, అంటే ఈ రోజు నుంచే గ్రూప్ 1 మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా మీరు కేవలం క్లాసులు విని లేకపోతే పుస్తకాలు చదివి గ్రూప్ 1 వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. అండ్ లాస్ట్ ఆ 60 days లేదా 50 days లో టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి దాంట్లో అప్పుడు నేను టెస్టులు రాస్తానని అనుకోవద్దు. నువ్వు ఈ రోజు 2 టాపిక్లు చదువు, ఆ 2 టాపిక్ల మీద సాయంత్రం టెస్టులు రాయి. ఓకే, సో ఒక టాపిక్ చదువు, ఆ ఒక టాపిక్ మీద ఆన్సర్ రాయి. అలా కాకుండా డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా వర్ది అనమాట. సో మళ్ళీ డైలీ ఆన్సర్ రైటింగ్ అంటే దాంట్లో చాట్ జీపీటీ బేస్డ్ కాదు, ప్రీవియస్ పేపర్స్ చూడటం, సిలబస్ చూడటం, క్వశ్చన్స్ ఎలా వస్తాయని ప్రిడిక్ట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ని నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వే తయారు చేసుకో, లేకపోతే ఎవరైనా ఒక పర్సనల్ గా ఒక మెంటర్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకో. సో మన యాప్ ద్వారా అయితే జస్ట్ 100 members కి మాత్రమే ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ ఓరియంటేషన్. ఓకే, సో like 60 super 60 laga, so I'm planning only for 100 students. So 100 that I cannot afford my time also, my energy I cannot give more than 100 students. And that too నవరాత్రి స్పెషల్ సందర్భంగా ఈ 25,000 ఉన్నటువంటి ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఏదైతే ఉందో, డైలీ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ కోర్స్ ని ఐ రెడ్యూస్ ఇట్ టు 9,999 రూపీస్ కి పెట్టాను. అక్టోబర్ 15th వరకు ఈ ఆఫర్ ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ 15 తర్వాత ఈ ఆఫర్ ఉండదు, మళ్ళీ చెప్తున్నాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో ఈ ఆన్సర్ రైటింగ్ అనేది, సో ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే, సో అండర్ మై సూపర్విజన్. ఓకే, సో ప్రతిరోజు 2 లేదా 3 టాపిక్లు తీసుకోవడం. ఓకే, సో ఆ టాపిక్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మార్నింగ్. సో వాటికి సంబంధించిన డిస్కషన్ ఉంటుంది. సో మార్నింగ్ ఒక 2 hours ఆర్ 1.5 hour, ఓకే, వాటికి సంబంధించినటువంటి ఎలాబరేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించినటువంటి టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, సో ఈవినింగ్ 5 to 7 మధ్యలో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ రాసి ఇఫ్ యూ కెన్ పోస్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద రెగ్యులర్ ప్రాసెస్, నాట్ ఫర్ 1 single day. సో ఆల్మోస్ట్ ఫర్ 365 days యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ దీంట్లో నేను ఎక్కడ చాట్ జీపీటీ కానీ లేకపోతే జెమినీ లాంటివి కాకుండా, సో డైరెక్ట్ గా మాక్సిమం నేను బుక్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. సో మోడల్ ఆన్సర్స్ ఇవ్వబడతాయి, సినాప్సిస్ ఇవ్వబడుతుంది. ఓకే, చాట్ జీపీటీ లేదా జెమినీ లాంటి ట్రాన్స్లేటెడ్ ఆన్సర్స్ వలన స్టూడెంట్స్ చాలా చాలా నష్టపోతున్నారు. సో అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఎవర్ ద ఆన్సర్స్. ఓకే, ఎందుకు టీఎస్పీఎస్సీ లో కొంతమంది అభ్యర్థులు చాలా ఘోరంగా మోసపోయారంటే, బికాస్ మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి కాంటెంట్ కావచ్చు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి మెటీరియల్ చాట్ జీపీటీ మీద ఆధారపడతారు. చాట్ జీపీటీని యూజ్ చేసుకోవటం దానికి ఒక డిఫరెంట్ ఆర్ట్. సో ఎక్కడో రీసెర్చ్ పేపర్స్ లోనో లేకపోతే సర్టన్ థింగ్స్ వర్కౌట్ అవుతుంది, కానీ
ఓకే ఈ కొన్ని ఏపీ హిస్టరీ లేకపోతే ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకానమీ ఇలాంటి సబ్జెక్టులకి చాట్ జీపీటీ మీకు అస్సలు సెట్ అవుతుంది. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా. ఓకే సో మొన్న నేను ఒక అసలు క్రాస్ చెక్ చేద్దామని చేస్తే సో చాట్ జీపీటీలో కూడా చాలా చాలా తప్పులు ఉంటుంది. తప్పులు కాదు, బ్లండర్స్ ఉంటాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఓకే సో దీంట్లో నేను ప్రామిస్ చేసేది ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ 2 hours క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఎవాల్యుయేషన్ విల్ బి అండర్ మై సూపర్విజన్. టెస్ట్ ఎవాల్యుయేషన్ తర్వాత దానికి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్ చూపిస్తుంది. ఏదైనా యాప్ ద్వారా లైవ్ కానీ లేకపోతే జూమ్ ద్వారా లైవ్ కానీ, మాక్సిమం యాప్ ద్వారా లైవ్ కాదు. యాప్ ద్వారా లైవ్కి వెళ్ళి విల్ హ్యావ్ ఏ డీటెయిల్ డిస్కషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ప్రతి టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ చేసుకుంటాం. సో ఈ 100 members కి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆ కంటెంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తాను. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐఎమ్ ప్లానింగ్ టు గివ్. సో థీమాటిక్ బేస్డ్ ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓజీ మూవీ గురించి వినుంటారు. సో ఓజీ మూవీ ఎలా అంటే ప్రతి ఒక్క ఆన్సర్ ని ఏదో పురాతన కాలపు స్టైల్లో ఆన్సర్ రాయగలను. చాలా మంది గ్రూప్ 1 మెయిన్స్ నేను ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అనగనగా అన్ని స్టైల్ ఆన్సర్స్ లోనే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగా అనుకోండి, లేదా 60 అనగానే అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. సో అలా అనగనగా టైప్ ఆఫ్ ఆన్సర్స్ కి కాలం చెల్లింది. ఒక కంటెక్స్చువల్ రిలవెన్స్ తీసుకురావాలి. ఓకే ఏదో ఒక ప్రాపర్ మీనింగ్ అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. సో ప్రతి లైన్ అంటే ఒక క్వశ్చన్ కి 15 పాయింట్లు రాద్దాం అనుకో, 15 పాయింట్లు ప్రతి పాయింట్ లో చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉండాలి. ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉండాలి, కంక్లూషన్ అద్భుతంగా ఉండాలి. అంటే ఒక ఆన్సర్ ని ఒక అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ స్కిల్స్ తోటి ప్రొడ్యూస్ చేసినప్పుడు 8 మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. కానీ నువ్వు ఆ 15 పాయింట్లు మాత్రమే చదువుతారు. ఒక 30 పాయింట్లు చదివి ఆ 30 పాయింట్లను సంగ్రహించుకొని ఆ 30 పాయింట్లను కండెన్స్డ్ ఫామ్ లో కనుక 15 పాయింట్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆన్సర్ యొక్క శాంక్టిటీ, ఆన్సర్ యొక్క వ్యాలిడిటీ పెరుగుతుంది. అలా కాకుండా ఓన్లీ 15 పాయింట్లు చదువుకుంటారు, 15 పాయింట్లు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తానుకున్నప్పుడు వాటిలో కొన్ని మిస్ అవుతాయి, వాటిలో కొన్ని ఇన్వాలిడ్ పాయింట్లు అయిపోతే. అలా కాదు, నువ్వు ఎంత ఎక్కువగా చదివితే అర్థవుతున్నాను అంటే ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ విస్తృతంగా చదువు. ఓకే వన్స్ యూ స్టడీ ద టాపిక్ ఆన్ ఏ లార్జర్ స్కేల్, ఓకే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి ఏరియాని చాలా విస్తృతంగా అధ్యయనం చేయొచ్చు. వన్స్ యూ అబ్జర్వ్ ద టాపిక్ ఆన్ ఏ లార్జర్ స్కేల్ దానికి సంబంధించిన క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా ఆన్సర్ రాయగలుగుతాం. ఓకే సో ఆల్రెడీ మన కోర్సులో ఆల్మోస్ట్ 17 admissions అయినాయి. ఓకే సో interested students can join the course as early as possible. Once I reach the admissions to 100, okay, so which I cannot afford. Ante na time and energy I cannot afford. Okay, నేను time and energy ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఎంగేజ్ చేసి సో నా స్కిల్ ని నేను I cannot afford you for the certain. సో ఓన్లీ 100 స్టూడెంట్స్ కి అయితే నేను పర్సనల్ గా చాలా పీస్ఫుల్ గా చేయగలను అన్నమాట. సో దట్ ఈస్ ద వన్ థింగ్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక స్టూడెంట్ జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన తర్వాత కార్ లోన్ పెట్టుకున్నాడు, 10 లక్షలు లోన్ వచ్చింది. వెళ్ళి షోరూమ్కి వెళ్ళి కార్ డైరెక్ట్ గా తీసుకుని బయటకు తీసుకురాగలరా? డ్రైవింగ్ ఏం తెలియకుండా. డ్రైవింగ్ తెలియాలి కదా అని రోజు డ్రైవింగ్ సంబంధించిన వీడియోలు, డ్రైవింగ్ సంబంధించినటువంటి పుస్తకాలు చదివి డైరెక్ట్ గా షోరూమ్ నుంచి కార్ బయటకు తీసుకురాగలరా? బైక్ బయటకు తీసుకురాగలరా? ఇంపాసిబుల్. ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నా 18 సంవత్సరాల కాంపిటేటివ్ ఎగ్జామ్ టీచింగ్ లో కావచ్చు, ప్రిపరేషన్ లో నేను నేర్చుకున్న ఒకే ఒక సూత్రం, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఏదో క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి. ఆ రోజు క్వశ్చన్ దొరకలేదు అనుకోండి, ఏదో ఒక కాన్సెప్ట్ రాయండి. లెట్ సే మీకు ఆ రోజు ఏమి లేదంటే బ్రెయిన్ కి పెన్ కి కోఆర్డినేషన్ మిస్ అవ్వకూడదు. బ్రెయిన్ కి పెన్ కి కోఆర్డినేషన్ ఎవరి ప్రకారం ఉండాలి? క్వశ్చన్ ప్రకారం ఉండాలి. సో ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ పెన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ కి తగినట్టు నీ ఆ కోఆర్డినేషన్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే డెఫినెట్ గా యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ మెయిన్స్ అంటారు. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ కాకుండా, ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ కాకుండా, ఓకే అంటే నేను క్లాసులు వింటున్నాను లేదా పుస్తకాలు చదువుకున్నాను నాకు గ్రూప్ 1 వస్తుందనే భ్రమ నుంచి బయటకు రండి. ఓకే సో ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ మొదలుపెట్టి, ఎంత ఎర్లీగా ఆన్సర్ రైటింగ్ మొదలుపెట్టి అంత ఎర్లీగా మీకు విద్యా అవకాశాలు మొదలవుతాయి. సో మన యాప్ లో ఈ 25,000 రూపీస్ ఉన్నటువంటి ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ని ఐ రెడ్యూస్డ్ ఇట్ టు 10,000 చేయడం జరిగింది.
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల దే రిక్వెస్టెడ్ మీ. సో ఐ రిడ్యూస్డ్ ఇట్ టు 9,999 రూపీస్ దగ్గర జరిగింది. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ దట్ కోర్స్. ఆన్సర్ రైటింగ్ మాత్రం అంటే నా దగ్గర జాయిన్ అవ్వకపోయినా మీరు మాత్రం రోజు ఆన్సర్స్ రాస్తూనే ఉండండి. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ రైట్ ద ఆన్సర్స్, దట్ ప్లేస్ డెఫినెట్ గా మిమ్మల్ని ఒక ఉన్నత శిఖరాల మీద కూర్చోండి. అది మాత్రం మీరు మర్చిపోగలరు. సో చూసి రాయండి. కనీసం రోజుకు 2 క్వశ్చన్ చూసి రాయండి. తర్వాత చూడకుండా రాదు. ఓకే, సో మీకు ఎనీ డౌట్స్, ఓకే, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా అయినా సరే యూ కెన్ టెక్స్ట్ మీ, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ మోడ్ ఆఫ్ కాంటాక్ట్ లోనైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు మెసేజ్ పంపించి వెంటనే నేను రెస్పాండ్ టు యూ. అండ్ మీరు ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే నేను షార్ట్ గా క్వశ్చన్ పంపిస్తుంటాను. మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ రాసి మీరు పంపించండి. ఓకే, ఒక్కోసారి నేను రిప్లై ఇవ్వకపోయినా నెక్స్ట్ డే క్వశ్చన్ పంపిస్తుంటాను. సో ప్రతిరోజు మాక్సిమం 1 నుంచి 5 క్వశ్చన్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో మీకు దానికి సంబంధించినటువంటి కోర్సు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో మైక్రో షెడ్యూల్ కావాలనుకున్న వాళ్ళు యాప్ లో పింక్ చేస్తే ఐ కెన్ సెండ్ దట్ మైక్రో షెడ్యూల్ టు ఆల్ ద స్టూడెంట్స్. I hope you understand the concept. Thank you very much. All the very best. God bless you.